దుఃఖములో ఉన్న మనకు, గమనించండి, ఇక్కడ దుఃఖములో ఉన్న మనకు ఓదార్పును కలిగిస్తుంది. సువార్త ఏం చేస్తుంది చెప్పండి? దుఃఖములో ఉన్న మనకు ఏం చేస్తుంది చెప్పండి? ఓదార్పును కలిగిస్తుంది. ఏమండి, దుఃఖంలో ఉన్నాం కదండి. ఒక ఆయన ఏమండి, ఈరోజు మరి భయంకరంగా అప్పుల పాలైపోయాను నేను, నాకు పంట సరిగ్గా రాలేదు, ఇంకా రేపు పొద్దునే నాకు అప్పులలో వస్తారని చెప్పి ఇంకా ఈరోజు నా భార్య పిల్లలకి నేను రాత్రిపూట వాళ్ళందరూ పండుకున్నప్పుడు నేను ఊరేసుకుని చనిపోవాలని ఒక వ్యక్తి చనిపోయడానికి సిద్ధపడ్డాడు. అయితే ఆ రాత్రి ఏం చేశాడు తెలుసా? దేవుడు ఒక విషయం చెప్పాడు సేవకునికి. అయ్యా, ఇదిగోండి ఇక్కడ ఈ యొక్క వీధిలో వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించమని చెప్పి దేవుడు అర్ధరాత్రి సమయాన్న సేవకునికి చెప్పాడు. వెంటనే ఆయన దిక్కులు లేచి, ఏంటి ఇలాంటి వార్త వచ్చింది, ఏంటి దేవుడు ఇలా పిలుస్తున్నాడు అని చెప్పి మరలా పండుకున్నాడంట. మరొకసారి అదే మాట వచ్చింది, అయ్యా ఇదిగో ఫలానా వీధిలో వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించు అని చెప్పాడట. వెంటనే ఆయన భయంగా లేచి, ఎందుకు ఈ రాత్రిపూట దేవుడు నాకు ఇది ప్రేరేపణ కలిగిస్తున్నాడని మైక్ తీసుకొని ఏమండి మరి వీధులకు వెళ్ళాడు. వెళ్ళి మైక్ పెట్టి చెబుతున్నాడంట, అయ్యా సహోదరులారా, ఈ రాత్రిపూట ఒక మంచి సువార్త మానం మీకు చెప్తున్నాను. అది ఏంటంటే, మన అప్పుల బాధలైనా, కష్టాలైనా, ఇరుకలైనా, సమస్యలైనా, ఇబ్బందులైనా, ఏ సమస్య ఉన్నా ఇదిగోండి ఒక విషయం మీకు చెప్తున్నాను. యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం సర్వ మానవాల కొరకు పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చి మన పాపముల కొరకు శిలువ పైన మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ఈ రాత్రి నీకు కష్టం ఉండొచ్చేమో, బాధ ఉండొచ్చేమో, నీకు దుఃఖం ఉండొచ్చేమో, ఒకవేళ నువ్వు ఊరి పెట్టుకుంటున్నావేమో, జాగ్రత్త, నీకు యేసు పిలుస్తున్నాడు అని సువార్త ప్రకటించాడు. ఈ మాట వినగానే అందరూ పండుకున్నారు. ఈయన మాత్రం ఊరేడ చేసుకోవడానికి ఫ్యాన్ దగ్గరికి రెడీగా నిలబడ్డాడు. ఈ సువార్తమానం వినగానే వెంటనే దుఃఖములో ఉన్న ఈయనకి ఏం కలిగింది చెప్పండి? ఓదార్పు కలిగింది. దుఃఖంలో ఉన్న ఈయన, బాధలో ఉన్న ఈయన, సమస్యలో ఉన్న ఈయన ఈ సువార్తమానం వినగానే, ఎవరో యేసు ప్రభు అంట నా పాపముల కొరకు 2000 సంవత్సరాలము శిలువ పైన మరణించాడంట, సమాధి చేయబడ్డాడంట, తిరిగి లేచాడంట. ఆయనకు నమ్ముకుంటే నేను దుఃఖములో ఉన్న నన్ను ఆయన ఓదారుస్తాడా అని చెప్పి ఊరి వేసుకోవడం క్యాన్సల్ చేసి వెంటనే నెక్స్ట్ ఆదివారం మందిరానికి వెళ్ళడం. అలా మందిరానికి వెళ్ళి వాక్యం విని బాప్తిసం తీసుకొని ఈరోజు గొప్ప సేవకుడయ్యాడు. దేవుడికి స్తోత్రం. సువార్త వాక్యం ఏం చేసిందంటే ఓదార్పునిస్తుంది. దుఃఖంలో ఉన్న మనకి సువార్త వాక్యం ఏం చేస్తుందంటే ఓదార్పుని కలిగిస్తుంది. ప్రేమైన దేవుని వల్ల